హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మరింత బాగోవాలని భగవంతుడినైతే ప్రార్థిస్తున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం కదా! గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అందరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చే దిశగా మన అడుగులు వేయడానికి పూర్తిగా ప్రయత్నిద్దాము. అలా ప్రయత్నించినప్పుడే మనకి ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం అయితే ఉంటుంది. ఇక ఈ దేవాలయం ఏంటి అంటే మొన్ననే మనకి వైకుంఠ ఏకాదశి అయింది కదండి. ఆ రోజున నేను లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళానన్నమాట దర్శనం కోసం. ఆ రోజు పొద్దున్నే వెళ్ళానండి. ఉత్తర ద్వార దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లక్ష్మీనారాయణని పువ్వులతో చాలా అద్భుతంగా అలంకరించారు. చూడ్డానికైతే 2 కళ్ళు చాలలేదనే చెప్పాలి. ఇక ఇంట్లోని పూజ యథావిధిగా చేసుకున్నాను. ఆ రోజు ఎర్లీ అవర్స్లో వెళ్ళడము చాలా ఒక మంచి అనుభూతినైతే నాకు ఇచ్చిందండి. నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ పొగమంచు అలుముకొని ఆ రోడ్లు, చెట్లు అన్నీ కూడాను ఎంతో అందంగా కనిపించాయి. మనకి ప్రకృతి తానంతట తాను వేసిన ఆర్ట్‌లాగా అనిపించిందండి. ప్రకృతి ప్రేమికులైతే చాలా వరకు ఆస్వాదిస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదు. దేవాలయంలోని వీడియో మాత్రమే తీసి పెట్టాను. అది కూడా చాలా తక్కువ టైమే తీసానండి. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు. మనకు తెలిసిందే కదా! అలాంటి పర్వదినాల్లో ఆలయాల్లోని జనాలు ఎక్కువగా ఉంటారు. మనము ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అలాగే మనకు ఎవరు డిస్టర్బెన్స్ కాకూడదు కదా! అందుకే ఒక్క 2 మినిట్స్ లాగా అయితే వీడియో తీసానండి. ఈసారి ఏంటంటే మనకి ఈ ఎండింగ్‌లో ఒక మంచి పర్వదినం అయితే పడింది కదండీ. డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి అనేది మనకి ఎంతో పర్వదినంలాగా కదండీ. అంటే ఎంతో ఆధ్యాత్మిక చింతనతో మనము ఈ ఇయర్‌కి మనము ముగింపు పలికినట్టే. నూతన సంవత్సరంలోకి అంతే ఉత్తేజంగా అడుగుపెట్టాము. అంతే కదా! అలాగే ఈ నూతన సంవత్సరంలో మనము మన శక్తికి తగ్గట్టు ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక కార్యక్రమంలో ఉన్నతిని సాధించాలి, అభ్యుదయాన్ని సాధించాలి అన్న తాపత్రయంతో పనిచేయాలి అని నేనైతే అనుకుంటున్నానండి. నేనైతే నా టార్గెట్ అయితే ఇదే యూట్యూబ్ ఛానల్‌నే నేను సక్సెస్ అయ్యేలాగా చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకొని వెళ్దాము అన్న ఆలోచనలో ఉన్నానండి. అలాగే ఎవరి వరకు వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకొని దానికి తగ్గ మార్గదర్శకాలని మనము ప్రణాళికని సిద్ధం చేసుకొని దాని ప్రకారమే మనము ప్రయాణించగలిగితే గనక విజయం అయితే ఖచ్చితంగా మన వరకు వస్తుంది అని నేనైతే భావిస్తున్నానండి. సో ఇంకా ఇలాగా నూతన సంవత్సరానికి నేనైతే వెల్కమ్ చెప్తున్నాను. అలాగే గడిచిన సంవత్సరానికి గుడ్ బై కూడా చెప్పేశాను. ఈ రంగవల్లులతోని డిసెంబర్ 31 నైట్ అంతా గడిపానండి. నిజానికి చెప్పాలంటే 12 వరకు కూడా నేను ముగ్గులే వేసుకొని కూర్చున్నాను. నాకు ఇదే ఎంజాయ్మెంటు. పిల్లలైతే కొంచెం హెల్ప్ చేశారు. మిగిలిందంతా నేనే మేనేజ్ చేసుకున్నానండి. ఇలా అందంగా వాకిలిని అయితే చక్కగా రంగవల్లులతో నింపుకున్నాను. మనకి అలవాటే కదండి ఇలాంటి ముగ్గులు వేసుకోవడం గట్టా సంప్రదాయబద్ధంగా చక్కగా అందంగా కనిపిస్తాయి. న్యూ ఇయర్ విషెస్ని ఆడవాళ్ళమి ముగ్గులతోనే చెప్పేస్తాం కదండి. మరి ఇంకా నోటితో చెప్పాల్సిన పని లేకుండా చక్కగా ముగ్గులతోనే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తాం. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకున్న డెసిషన్స్కి అంటే లక్ష్యాలు ఏవైతే నిర్దేశించుకున్నామో వాటిని చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడొచ్చండి. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి మనం వెళ్ళగలగాలి. మన లక్ష్యం ఒక్కటే మనకు కనిపించాలి. అలా మనం కృషి చేయాలండి. అలా కృషి చేయగలిగినప్పుడు అవాంతరాలు కూడా అన్నీ వాటంతట అవే పోతాయి. అలాగే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిదని నేను అనుకుంటున్నానండి.
ఎందుకంటే ఈ సంవత్సరంలో నేను ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను అని ఖచ్చితంగా మనం డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, దాని వైపు అడుగులేయడానికి ప్రయత్నిస్తాము. కొంతలో కొంతైనా సక్సెస్‌ని రీచ్ అవుతామని నేను అనుకుంటున్నానండి. ఈ సంవత్సరం అయితే నేను చిన్న ముగ్గే వేశానని చెప్పాలండి బయటన. మా ఇంటి ముందైతే కొంచెం పర్లేదు బాగానే వేశాను. రోడ్డు మీద మాత్రం కొంచెం చిన్న ముగ్గే వేశానండి. కొంచెం వర్క్ అవుతుంది, కన్‌స్ట్రక్షన్ వర్క్ గట్టా అవుతుందని కొంచెం చిన్న ముగ్గే వేశాననమాట. ఎందుకంటే తెల్లవారి వర్కర్స్ అందరూ తిరుగుతారు, కంగాలు అయిపోద్ది కదా అని చిన్నగానే వేశాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇక శుక్రవారం నాడు చక్కగా అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టమని నేను ఇంతకు ముందే చెప్పాను కదా. అలాగా అమ్మవారిని మందార పువ్వులతో చక్కగా అలంకరించుకున్నానండి. ఈసారి ఈ మందార పువ్వుల్ని చూసేసరికి నాకైతే ఒక మంచి పాట స్ఫురణలోకి వస్తుందండి. అమ్మవారిని ఎప్పుడు మందార పువ్వులతో అలంకరించుకున్నా కూడా నేను ఈ పాట పాడుకుంటాను. మెడలోని అందాల మందారమాల, జడలోని మల్లెల కుసుమాల హేళ, మెడలోని అందాల మందారమాల, జడలోని మల్లెల కుసుమాల హేళ, ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఈ పాట అయితే పాడుకుంటూ ఉంటానండి. అమ్మవారికి మందార పువ్వులతో అలంకరించినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఈ పాట ఎక్కువగా మనసులో మెదులుతూ ఉంటుంది. పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ పాట ఎందుకు పాడాను అంటే మీరు కూడా పాడుకుంటూ ఉంటారు కదా, అందుకోసమనే పాడాను. నచ్చితే కనుక విని నేర్చుకొని పాడుతారు కదా, అందుకనే పాడానండి. చాలామంది యూట్యూబ్లో పాట పాడి పెట్టారు, అదే మన సింగర్స్ ఉంటారు కదా వాళ్ళు పాడారు. నేర్చుకోండి, పాట చాలా బాగుంటుంది. అలాగే అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో బాగోవాలని, ఈ సంవత్సరం అంతా కూడా విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.